సూళ్లూరుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో గురువారం పలు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యత, చికెన్ నిల్వ విధానం, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ఇటీవల ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. పరిశుభ్రత పాటించకపోవడం, ఆహార పదార్థాల నిర్వహణలో లోపాలు గుర్తించిన కొన్ని హోటళ్లకు జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. నిబంధనలు పాటించని హోటళ్లపై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, లోపాలు పునరావృతమైతే సంబంధిత హోటళ్లను సీజ్ చేసే చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ చిన్నయ్య హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేకంగా అకస్మాత్తుగా మనము ఈ హోటల్స్ పైన తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా GNT రోడ్ యందు గల ఆల్ షిరీష్ అనే హోటల్ను, తర్వాత లస్సీ షాపు, డూటు, రాజధాని అనే హోటల్స్ని మేము మా యొక్క సిబ్బందితో తనిఖీ చేయడం జరిగింది. అందులో కొన్ని హోటల్స్లో ఈ ఫ్రోజ్డ్ చికెన్ ఉండడము, తర్వాత ఈ ఫ్రీజర్కి సంబంధించి రస్ట్ పట్టిపోయి ఉండడము, ఆ ఫ్రీజర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము అనేవి కనపడ్డాయి. అలాగే ఈ కిచెన్, ఈ వంటశాలలో కూడా నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడము, బూజు లేకపోతే ఈ పొగతో కూడిన బ్లాకిష్ యాష్ అంతా కనపడడం జరిగింది. సో ఇవన్నీ కూడా సదరు షాప్ యజమానులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఒక 3 షాపులకు కూడా మనము ముందస్తుగా ఫస్ట్ వార్నింగ్ కింద మనము పెనాల్టీలు వేయడం జరిగింది. చాలా వరకు హోటల్స్ అన్నీ కూడా ఇకపైన విరివిగా ఈ యొక్క తనిఖీలు అనేది మన సూళ్లూరుపేట పరిధిలో అధికారులు దాడులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు పబ్లిక్ ద్వారా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రావడం జరిగింది. అలాగే పబ్లిక్ హెల్త్ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది రెగ్యులర్గా. సో అందరూ కూడా ప్లీజ్ మీ యొక్క దుకాణాలలో ఈ ఫ్రోజ్డ్ చికెన్ ఉంచకూడదు. అలాగే మీ దగ్గర ఉన్న వర్కర్కి మెడికల్ చెకప్ ఎవ్రీ 6 months వన్స్ అనేది మస్ట్గా మీరు చేయించుకొని మీ యొక్క షాప్లో ఉంచుకోవాలి. అలాగే అతనికి ఎటువంటి కమ్యూనికేబుల్ డిసీజెస్ లేకుండా ఉండాలి. తర్వాత వాళ్ళ చేతులు మన నెయిల్స్ క్లియర్ కట్గా ఉండాలి, హెయిర్ క్రాప్ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు హెడ్ మాస్క్ అనేది, హెడ్ క్యాప్ అనేది ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మీరు యాజ్ పర్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఎవరెవరు దుకాణదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని చక్కగా మీ యొక్క వ్యాపారం కొనసాగించుకోవాలి. అలాగే చాలా వరకు ట్రేడ్ లైసెన్స్ కూడా లేవు చాలా షాప్స్కి. ఇదివరకే మా శానిటరీ సెక్రటరీస్ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది, అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అలాంటి అనాథరైజ్డ్గా మీరు వ్యాపారం సాగించిన వాటిని కూడా మేము క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పురపాలకు మీరందరూ కూడా ఈ యొక్క తోడ్పాటుని అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినీయంగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు తనిఖీలు చేస్తున్నారు, మళ్ళీ ఇదే రిపీట్ జరుగుతూనే ఉంది. దాని మళ్ళీ ఎవరు చర్యలు తీసుకుంటారు? మళ్ళీ ఇదే రిపీట్. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మనము పెనాల్టీలు అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ కింద వాళ్ళని ఉన్న ట్రేడ్ లైసెన్స్, షాప్ యొక్క ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద ప్రాసిక్యూషన్కి అంటే కోర్టుకి అటాచ్ చేయడం జరుగుతుంది. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free.
Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.